గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాల కబ్జా జరిగిన ఫిర్యాదు అందితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రికార్డులు బయటకు తీస్తూ అసలు విషయాలు బట్టబయలు చేసే పనిలో పడింది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేస్తోంది. సామాన్యులు, పెద్దవాళ్ళనే తేడా లేకుండా హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుంది. ఇటీవలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను గంటల వ్యవధిలో నేలమట్టం చేసింది. ఈ నిర్మాణంపై చాలా ఏళ్లుగా ఫిర్యాదులు అందినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నేరుగా సీన్లోకి వెళ్ళింది. గంటల వ్యవధిలోనే ఆక్రమణకు గురైన ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం లోటస్ ప్రాంతంలో ఆక్రమణలకు జేఎస్ఎంఏ అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్లో కీలక పరిణామాలు ఇటీవలే చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండే విషయం మనకందరికీ తెలిసిందే. అయితే జగన్ లోటస్ పాండ్పై పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కాల్ చేశారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.